హలో ఫ్రెండ్స్, నేను ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది నాకు కామెంట్ చేయండి. అంటే వాళ్ళు వచ్చి నామినేషన్ చేసి వెళ్ళిన తర్వాత నిఖిల్ చాలా బాధపడుతూ సీత వచ్చి నన్ను అమ్మాయిలను వాడుకుంటానన్నారు, నేను ఉండలేను, అసలు ఆ మాట తీసుకోలేకపోతున్నాను, నేను అమ్మాయిలను ఎక్కడ వాడుకున్నాను, నేను వెళ్ళిపోతాను బయటికి, నన్ను పంపించండి బిగ్ బాస్, ఆడియన్స్ నాకు ఓటు వేయద్దు మీరు, నేను వెళ్ళిపోతాను అని బాధపడ్డాడు. అంటే ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో బాధపడ్డాడు. ఎందుకంటే అది మామూలు నింద కాదు, పెద్ద నింద, అమ్మాయిలు వాడుకుంటున్నారనేది సీత అన్నది. యష్మి ఏమంటుంది, యష్మి వచ్చేసి అదేం లేదు, నాకు అసలు అట్లా అనిపించలేదు, నాకు ఏ ఫీలింగ్స్ లేవు, ఏదో సీత అట్లా చెప్పింది అని అని చెప్తుంది. ఒకవేళ మా పప్ప వచ్చి నేను చెప్తుంటే గేమ్ గురించి అనుకున్నాను, కానీ ఈ విషయం గురించి మా పప్ప బాధపడ్డాడు అనుకోవట్లేదు, నేను అనుకోలేదు, ఈ విషయం గురించే బాధపడ్డాడు కావాలా, నేను బయటికి వెళ్తే మాత్రం నేను బయటికి వెళ్తాను ఖచ్చితంగా, బయటికి వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుని మా పప్పాను కలుస్తాను, ఈ వారం వెళ్ళాను, నేను బయటికి వెళ్తాను అన్నట్టు మాట్లాడింది. దాన్ని నిఖిల్ ఏమన్నాడు, బయటికి వెళ్తే మాట్లాడతావు కదా, ఇంటర్వ్యూలు ఇస్తావు కదా, అప్పుడు నా గురించి చెప్పు అని ఏమంటున్నాడు. నువ్వు ఇప్పుడు వచ్చి నాకు ఆ ఫీలింగ్స్ లేవు, నాకు అట్లా అనిపించలేదు అని ఇప్పుడు అంటున్నావు, మరి సీత ఆ మాట అనగానే నువ్వు అప్పుడు అనాల్సింది కదా అంటే, అప్పుడు యష్మి ఏమంటుంది, నాకు అప్పుడు ఏమన్నాలో అర్థం కాలేదు అంటుంది. అర్థం కాలేదు, వాళ్ళని థ్యాంక్స్ అని చెప్పింది, వాళ్ళకి అమ్మ కిరాక్ సీతకి ఆ మాట చెప్పగానే థ్యాంక్స్ చెప్పింది. నిజంగా నిఖిల్ అన్నట్టు ఒకవేళ ఆ ఫీలింగ్స్ లేవు, నాకేం అట్లా అనిపించలేదు అన్నప్పుడు అక్కడే చెప్పాలి కదా యష్మి, అక్కడ చెప్తే నిఖిల్ ఎంత బాధపడేవాడు కాదు. మళ్ళీ యష్మి వచ్చి సంజయ్ చెప్పుకున్నంత అవసరం ఉండేది కాదు కదా, సారీలు చెప్పుకున్నంత అవసరం ఉండదు కదా. అప్పుడే యష్మికి సీత అలా అనిపిస్తుంది, నీకు అనిపిస్తుంది, నాకు అసలు అనిపించట్లేదని చెప్తే సరిపోయింది కదా. ఇప్పుడు బయట నుంచి వచ్చి నామినేషన్ చేసిన వాళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు, వీళ్ళ ఎమోషన్స్ కానీ కనెక్షన్స్ అన్ని గురించి చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు. అంటే బయట కనిపిస్తుంది, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ బయట కనిపిస్తుంది. ఇదంతా కూడా క్లియర్గా యష్మి దగ్గరే ఉంది. యష్మి ఓపెన్ అప్ చెప్పట్లేదు, తను చెప్పలేదు, ఇక్కడ ముందు నిఖిల్ కూడా చెప్పలేదు, ఇద్దరు తప్పులు ఉన్నాయి. ఇద్దరు ఇప్పుడు సారీ చెప్పుకున్నారు, షార్ట్అవుట్ అయిపోయారు, ఓకే అయిపోయింది. తర్వాత తేజ కామెడీ సీన్ వచ్చింది, బాగానే ఉంది, అయిపోయింది. నెక్స్ట్ గేమ్కి వచ్చేటప్పటికి గేమ్ ఆడి అయిపోయిన తర్వాత గ్రూప్ ఇప్పుడు పృథ్వీ, తేజ, రోహిణి ముగ్గురు మెగా చీఫ్లు కాలేదు. కానందుకు వాళ్ళ ముగ్గురు ఎందుకు కాలేదు అసలు కాలేదు కాబట్టి లాస్ట్ కాబట్టి వాళ్ళ ముగ్గురు అయితే బాగుండిద్దని గౌతమ్ కూడా ఆలోచన చేశాడు. గౌతమ్ ఆలోచన మంచిది, మిగతా వాళ్ళందరూ అయ్యారు కాబట్టి. నిఖిల్ పృథ్వీ టీషర్ట్ని నబిల్ దాచిపెడుతున్నప్పుడు నిఖిల్ ఏం ప్రొటెక్ట్ చేస్తున్నాడు, గౌతమ్ నిలబడి చూస్తున్నాడు. తేజ, రోహిణి కూడా ఓపెన్గా చెప్పారు, వాడు కాలేదు కాబట్టి వాడు సపోర్ట్ చేస్తాం, మేము కూర్చున్నామన్నారు. అక్కడ యష్మి ఒకతో పోరాడింది, విష్ణు యష్మిని ఆపింది, అవినాష్ పృథ్వీ ఆపాడు. ఇప్పుడు గౌతమ్ ఏమన్నాడు, వాళ్ళ ముగ్గురు అవ్వలేదు కాబట్టి అని వదిలేశాడు, కానీ గౌతమ్ అక్కడ గ్రూప్ గేమ్ అన్నట్టు కాదు కదా. నిఖిల్ వాళ్ళు అవ్వలేదు కాబట్టి పృథ్వీకి సపోర్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ నబీల్ది వచ్చేటప్పటికి అందరూ దించేశారు, నిఖిల్, రోహిణి, గౌతమ్, ప్రేరణ దించేశారు. నిఖిల్ బాధపడుతూ ఏమంటున్నాడు, నేను ఇట్లా అనుకోలేదు, ప్రేరణది చించాను కాబట్టి ప్రేరణ నాకు దించింది, గౌతమ్ దించాడు, మరి రోహిణికి హెల్ప్ చేస్తాను కదా, రోహిణి ఎందుకు దించిందంటే ఓహో నిఖిల్ రోహిణి హెల్ప్ చేస్తున్నాడు కాబట్టి అందుకని రోహిణి నిఖిల్ కలిసి నా దించినట్టున్నారు అని ఏమంటున్నాడు, చాలా బాధపడుతూ ఉన్నాడు. మేము గ్రూప్ గేమ్ ఆడట్లేదు అంటారు, వేరువేరుగా ఆడుతున్నామని ప్రూవ్ చేయడానికి, మా మధ్యలో స్నేహం లేదని చెప్పడానికి, అందరూ చేంజ్ అయినట్టు నటిస్తున్నారని బాధపడుతున్నాడు. ఎవరు నబీల్ అంటే నబీల్కి అర్థమైంది, వాడు గ్రూప్గానే ఆడుతున్నారు, బయటకు మాత్రం అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది నబీల్కి అర్థమై బాధపడ్డాడు. అక్కడ సరే బాధపడటంలో ఒక అర్థం ఉంది, తీసేసాడు. కానీ మెగా చీఫ్ అయ్యాడు కదా నబీల్, ఇంకా అయ్యాడు కాబట్టి లాస్ట్ ఛాన్స్ కాబట్టి పృథ్వీకి, తేజకి, రోహిణికి ఇవ్వాలనేది అక్కడ వాళ్ళ ఆశ, అందరి కోరిక కూడా. సరే చివరికి వచ్చినప్పటికి ఏమైంది, లాస్ట్కి రోహిణి, నిఖిల్ నిలబడ్డారు. అసలు బిగ్ బాస్ కోరికే అది, రోహిణిని కాపాడాలి కదా, చివరి వరకు పెట్టింది, రోహిణిని కాపాడాలి, రోహిణిని మెగా చీఫ్ని చేయాలని ఇప్పుడు బిగ్ బాస్ లాస్ట్ వరకు రోహిణిని పెట్టింది, రోహిణి టీషర్ట్ వేయకుండా లాస్ట్లో పెట్టి నిఖిల్ని పెట్టాడు మధ్యలో. వీళ్ళిద్దరిని పెడితే నిఖిల్ ఆల్రెడీ చీఫ్ అయ్యాడు కాబట్టి నిఖిల్ తీసేస్తారు, వీళ్ళు ఆటోమేటిక్గా తీసేస్తారు. రోహిణి కాలేదు కాబట్టి రోహిణి కొట్టేస్తారనే బిగ్ బాస్ భలే ప్లాన్ అబ్బా అనే అక్కడ పెట్టాడు. లాస్ట్లో ఇద్దరిని పెట్టి హౌస్ మేట్స్ ఒపీనియన్ అడిగాడు. హౌస్ అందరి 5 ఓట్లు రోహిణికే బండి కదా, మిగతా 3 ఓట్లేమో మన నిఖిల్కి బండి. ఎవరు, పృథ్వీ, విష్ణు, నబీల్. దీని గురించి రాత్రి వీడియో కూడా చేసుకున్నాం మనం క్లియర్గా, గేమ్ గురించి కూడా. తర్వాత గౌతమ్ వచ్చేటప్పటికి ఏమన్నాడంటే చెప్తూ, మేము రాకముందు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళని పంపించాలి అలాగని మీరు గ్రూప్గా కూర్చొని మాట్లాడుకున్నారు, మన వాళ్ళే నామినేట్ చేయాలని మాట్లాడుకున్నారు,
తర్వాత విష్ణు నామినేట్ చేసేటప్పుడు కూడా రాయల్ వాళ్ళనే నామినేట్ చేయాలి, వాళ్ళనే పంపించాలి, మనం నామినేట్ చేసుకోవద్దు అని కప్పు మనమే కొట్టాలని మీరు మాట్లాడుకున్నారు. అంత గ్రూపిజం మా గేమ్ ఆడుతున్నారు మీరు. అయినా కానీ నిఖిల్కి నాకు హెల్ప్ చేయాలని, కానీ ఇక్కడ రోహిణి కాలేదు కాబట్టి రోహిణి హెల్ప్ చేస్తున్నా అన్నాడు. గ్రూపిజ్ పృథ్వీ లేచాడు, గ్రూపిజం ఆడాము, ఎప్పుడు ఆడామంటే గ్రూపిజం మామూలుగా ఆడలేదు. ఓపెనింగ్ కనిపిస్తుంది. పృథ్వీ అట్లా ఒక రీజన్ చెప్పు, ఉదాహరణ చెప్పు అని గౌతమ్ మీదకి వెళ్తున్నాడు. అది ఓపెన్గా ఇప్పుడు బయట నుంచి వచ్చారు కదా. నిఖిల్ వెళ్ళి అయిపోయిందాక నిఖిల్ వెళ్ళి తేజ అని అడుగుతున్నాడు, ఏం లైవ్లో ఏమని, తేజ మేము గ్రూప్ గేమ్ ఆడుతున్నామంటే తేజ ఏమన్నాడు అంటే బాగా అన్నాడు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాం మేము అనలేదయ్యా, బయట నుంచి వచ్చిన వాళ్ళు అన్నారు, ఓపెన్గా చెప్పారు కదా వాళ్ళు, దాన్ని విని సైలెంట్ అవ్వాలి కానీ మేము ఎక్కడ ఆడాం ఎట్టిస్తారేంటి మీరు అని బాగా చెప్పాడు. ఇక్కడ గౌతమ్ దగ్గరికి వచ్చి ప్రేరణ మేము ఎప్పుడు గ్రూప్ గేమ్ ఆడేమంటుంది. గ్రూప్ గేమ్ ఆడలేదా మీరు? మరి రెడ్ టీంలో వచ్చి నన్ను ఎందుకు తీసేశారు, ఒక పాయింట్ ముందుకెళ్ళండి, ఎందుకు తీసేశారు మీరు అంటే అది మేము బాగా ఆడాము, మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ ఎక్కడ ఆడాము ఇంకా చెప్పాలా? గ్రూప్ గేమ్ ఆడింది ఎక్కడ? స్నేక్ టాస్క్లో చాలా బాగా గ్రూప్ గేమ్ ఆడారు కదా వాళ్ళు. స్నేక్ టాస్క్లో యష్మి తీసేయగల గౌతమ్ దగ్గరికి వచ్చి నామినేషన్ అందరం తీసేసాను, యష్మిని తీసేయలేదు నేనంటే, మరి యష్మి ఎందుకు తీయలేదంటే నా ఫ్రెండ్ని తీసేస్తానా అంద కదా. మరి నిఖిల్ నా ఎగ్గు తీసే అంటే ఎందుకు తీసేయలేదు ప్రేరణ అంటే నా పర్సనల్, అది నీకు ఉంచుతాను రా, నీకు మరొక ఛాన్స్ అంటే ఏంటి, ఇదే కదా, ఇది ఉంటుంది అని ఎట్లా ఉంది? అది గ్రూప్ గేమే కదా, చిన్న గ్రూప్ గేమ్లో అవుతాయి అక్కడ. మరి ఇంత గ్రూప్ గేమ్ ఆడుతూ మళ్ళీ వాటర్ ట్యాంక్ టాస్క్లో నిఖిల్ అంత లాగేస్తే ఎఫ్ఓర్డ్ యూజ్ చేసింది, నొప్పి తగిలితేనే కదా ఎఫ్ఓర్డ్ యూజ్ చేసింది. మరి ఎఫ్ఓర్డ్ యూజ్ చేసినప్పుడు నిఖిల్ నామినేట్ చేయాలి కదా ప్రేరణ నామినేట్ చేయలేదు కదా. మరి వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకు నామినేట్ చేసుకోలేదు? గౌతమ్ని ఎందుకు నామినేట్ చేసాడు అక్క అన్నందుకు? ఇది గ్రూప్ గేమే కదా. గ్రూప్ గేమ్లో పెచ్చబోళ్ళను వాళ్ళు ఆడిన ఆటలన్నిటి కూడా గ్రూప్ గేమ్ కాదు. ఒక్కటి చెప్పండి అంటే చూసే జనం పిచ్చోళ్ళు కాదు కదా. పృథ్వీ అంత అగ్రెసివ్ అవ్వకుంటే బాగుండేది అనిపించింది నాకు. గ్రూప్ గేమ్ అన్నారు, బయట నుంచి వచ్చేవాళ్ళు అన్నారు సైలెంట్ అవ్వాలి కానీ అటు రెట్టిస్తే ఎట్లా అని తేజ బాగా అడిగాడు. ఇది నిన్న దాని వరకు. అయితే ఇక్కడ రోహిణికి ఓట్లు పడి లాస్ట్ మెగా కంటెండర్ చిప్స్ తేజ, పృథ్వీ, యష్మి, రోహిణి, విష్ణుప్రియ. ఇది విష్ణుప్రియ అయితే నబీల్ కాపాడాడు. నబీల్ వీళ్ళందరి మీద కోపంతో విష్ణుప్రియది కాపాడాడు. కానీ నిఖిల్ కూడా చించలేదు. నిఖిల్ కూడా అక్కడ సేఫ్ గేమ్ ఆడాడు అనిపించింది నాకు. ఎందుకంటే నిఖిల్కి ఎంతసేపు దాన్ని చించకుండా అట్టా పట్టుకున్నాడు, రోహిణి పట్టుకుని లాక్కున్నాడు, నబీల్ వచ్చేసి దాన్ని కాపాడాడు. ఎవరి వల్ల కాలేదు, చినగలేదు. విష్ణు కూడా కంటెండర్షిప్లో ఉంది. ఇప్పుడు వీళ్ళ గేమ్ పెడితే ఎవరు కంటెండర్షిప్ అవుతారనేది బిగ్ బాస్ కోరికైతే లాస్ట్లో రోహిణిని పెట్టాడంటే ఖచ్చితంగా రోహిణిని మెగా చీఫ్ని చేయడానికే ఉంచారని నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒపీనియన్ అంటే హౌస్ ఒపీనియన్ అంటే రోహిణికే ఓట్లు ఎక్కువ పడుతుంది కాబట్టి రోహిణినే మెగా చీఫ్ని చేస్తాడని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఓటింగ్కి వచ్చేటప్పటికి ఓటింగ్ అయితే జబర్దస్త్గా దూసుకుపోతున్నాడు నిఖిల్. ఎందుకంటే నిన్న కొంచెం లో అవ్వటం, ఆ లో అయిన దాంట్కి యష్మి వచ్చి షార్ట్ అవుట్ చేయటం, మళ్ళీ వచ్చి నేను బాగా ఆడతాను, నేను గివ్ అప్ ఇవ్వను, నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ నిఖిల్ మాట్లాడటం, ఆడియన్స్ తోటి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను కప్పు కొట్టే వస్తాను బయటకని మాట్లాడటం. నిఖిల్ కొంత సింపతి కూడా రెయిన్ అయింది. అక్కడ కొంచెం కన్నీళ్ళు పెట్టినట్టు మాట్లాడాడు కాబట్టి కొంత సింపతి కూడా ఇదైంది. ఓట్స్ అయితే బేభత్సంగా పడిపోతున్నాయి. చక్కగా 40% అబోతోటే చక్కగా నిఖిల్ దూసుకుపోతున్నాడు. సెకండ్ వచ్చేటప్పుడు నబీల్ ఉన్నాడు. నబీల్కి నిఖిల్కి చాలా తేడా ఉంది, చాలా తేడా. నబీల్ టాప్ 5లో ఉంటాడు కానీ రన్నరప్గా ఉండడేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం నిన్న అంత సేఫ్ గేమ్ ఆడాడు. కొంచెం వాళ్ళు అడగకపోయినా కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, వాళ్ళు హెల్ప్ చేయకపోయినా నేను చేశానని చెప్పడం, అదే దెబ్బ అయ్యి తను తీసేశారు ఆ ఆటలో నుంచి. నబీల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్ వచ్చినప్పుడు యష్మి ఉంది. యష్మికి ఎందుకు కొంచెం ఓటింగ్ పెరిగిందంటే నిన్న ఆటలో యష్మి పెట్టిన ఎఫర్ట్ అయితే కొంచెం పర్లేదు, చాలా బెటర్. గ్రూప్ అనేది లేకుండా పృథ్వీ కోసం మెగా చీఫ్ అవ్వాలని ఎంత ప్రయత్నం చేసిందో మొదట్లో, ఇప్పుడు అవ్వకూడదని అంత ప్రయత్నం చేసింది. ఎఫర్ట్ అయితే బాగా పెట్టింది. అంత తన శక్తికి మించి కూడా పోరాడింది. చాలా బాగా ఆడింది యష్మి పోరాడిన దాంట్లో. విష్ణు గొడవ ఎందుకు పడింది? విష్ణు ఏమంటుందంటే యష్మితో ఆడే ఛాన్స్ నాకు వచ్చింది, అసలే యష్మి ఆడి అలసిపోయి కూర్చుంది అక్కడ. విష్ణు వచ్చేమంటుంది, నాకు యష్మితో ఆడే ఛాన్స్ వచ్చింది అన్నప్పుడు వదిలేసేయాలి కదా. మళ్ళీ ఏమంటుంది, గైస్ యష్మి విష్ణు నాలో మా ఇద్దరు ఎవరి డిఫెన్స్ ఎక్కువ బాగుంది అని అందరిని అడుగుతుంది. దానికి యష్మికి మండి కోపం వచ్చి బాగా మాట్లాడేసింది.
పద్దాకంటే ఎట్లా ఉంటుంది, నేను ఫన్నీగా అన్నాను అంటుంది. అది ఫన్నీ ఎట్లా అవుతుంది, ఎదుటోడికి హర్ట్ చేసినట్టు ఉంటుంది కదా. యష్మి నీకు ఫన్నీ అవ్వచ్చు, నాకు పెయిన్గా ఉంది, నాకు బాధగా ఉంది, నా ఎఫర్ట్ నేను పెట్టాను, నేను ప్రయత్నం చేశాను, దానికి నువ్వు ఎగతాళిగా మాట్లాడిన అవసరం లేదని విష్ణుని యష్మి మాట్లాడింది. తర్వాత ఏమి పోర్ట్రేట్ చేయాలనుకుంటే పోర్ట్రేట్ చేయడానికి ఏముంది అక్కడ, ఆడ పోర్ట్రేట్ చేసే విధానం ఏమీ లేదు అక్కడ. నువ్వు అన్నదాన్ని నా బాధ వేసిందమ్మా అన్న దానికి ఏం పోర్ట్రేట్ చేస్తున్నావు అందరూ తెలుస్తుంది, ఇవన్నీ అవసరం లేని మాటలు కదా ఇవన్నీ. విష్ణు కొంచెం నోడదోలు ఎక్కువే, అవసరమా అది? అసలు ఎవరి కోసం ఆడుతుంది విష్ణు అనేది అందరూ క్లియర్ కట్గా అర్థమైపోతుంది అక్కడ, పృథ్వీ కోసం ఆడుతుంది అనేది అర్థమవుతుంది. మరి అది యష్మి చేత అనిపించుకోవాలని, కానీ యష్మి అనలేదు. కానీ ఏం ప్రొవైడ్ చేయడం అని యష్మినే తిరిగి అంటుంది విష్ణు. అది కరెక్ట్ కాదు కదా. ఆడేదేదో ఆడింది, తన ప్రయత్నం తను చేసింది. వీళ్ళు మారరు, ఈ ఒకడొకడి మీద మాట్లాడుకో. పృథ్వీ మీదకి వస్తేనేమో గౌతమ్ పృథ్వీని అంటే ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడి మాట్లాడుకోవడం అంత క్లియర్ కట్గా బయట వాళ్ళకి తెలిసింది కదా. దానికి విష్ణు కూడా వెళ్ళి మాట్లాడుతుంది, గ్రూప్ గేమ్ ఆడారని గౌతమ్ మీదకి వెళ్తుంది, పృథ్వీ వెళ్ళాడని. ఎందుకంటే రోహిణి కలుగు చేసుకొని నీకెందుకు మధ్యలో, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, నువ్వెందుకు మాట్లాడతావు మధ్యలో, నీదేముంది అక్కడ అంటే, అవును గ్రూప్ గేమ్ అంటున్నాడు కదా, నేను మాట్లాడితే నీకేందమ్మా బాధ అంటుంది రోహిణిని. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నాకు సార్ కూడా మొన్న ఏమన్నాడు, హీట్ అవుట్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో వాళ్ళు వెళ్తే వీళ్ళని కూడా అంటారు. అట్లా వెళ్ళొద్దు అన్నాడు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. మధ్యలో ఏమికైంది విష్ణుకి, పృథ్వీ మీదకి ఎవరైనా వచ్చినా విష్ణు భరించలేకపోతుంది. అబ్బా అసలు ఏం బాధపడిపోతుందో అసలు, అబ్బో ఆయన చూడలేకపోతున్నారు అబ్బాయి బాధపడిపోతుంది. ఎవరైనా అంటే వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది, రోహిణి మీదకి వచ్చేస్తుంది ఇక్కడ. అట్లా అంటే మరి పృథ్వీ తరఫున అందరూ మాట్లాడుకుంటారా? ఇక్కడ తేజ కూడా గౌతమ్ టీషర్ట్ చించేశాడు. గౌతమ్ బాధపడ్డా, కానీ వాళ్ళు అవ్వాలనుకున్నాడు కాబట్టి ఆటలో ఒకసారి అయ్యాడు కాబట్టి సాక్రిఫైస్గా చించేసి చేయనిలే అన్నాడు. కానీ తేజ అబద్ధం ఆడాడు అక్కడ. నేను దాచిపెడుతున్నాను రా గౌతమ్, నేను టీషర్ట్ని అంటున్నాడు. అనగానే గౌతమ్ అన్నాడు, అవునా దాచిపెడుతున్నావా అంటే యష్మి వచ్చింది, తేజ 2 మాటలు మాట్లాడుకు, నువ్వు దాచిపెడతలేదు, చించేయబోయా, ఓపెన్ చేస్తున్నావు చించడానికి అన్నది. అనగానే ఏరా అంటే అవును గౌతమ్ చించడానికి ఓపెన్ చేశాడు అని అంటుంది. అంటే ఏరా ఏమో వాడు చెప్పాడు నేను నమ్మాను అని అంటే, ఒరే నువ్వు అబద్ధం ఆడవాక, నబీల్ వచ్చి అన్నాడు, నువ్వు చించుతానని చెప్పావు కదా, నేను చూస్తున్నాను నాకంటే అన్నావు కదా, మరి దాచిపెడతాను గౌతమ్ చెప్తావు ఏందిరా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు అని తేజ అన్నాడు. అంటే తేజ కూడా అక్కడ డ్రామా ఆడాడు గౌతమ్ విషయంలో, కానీ గౌతమ్ ఈజీగా తీసుకున్నాడు. యష్మి ఎఫర్ట్ అయితే నిన్న ఆటలో పెట్టిన ఎఫర్ట్ సూపర్గా పెట్టింది, ఇండివిజువల్గా ఆడినట్టు అనిపించింది కాబట్టి ఓటింగ్ మాత్రం కొంచెం పెరిగింది. తర్వాత ప్రేరణ అయితే 3rd పొజిషన్లో ఉంది, కానీ ఎంత డిఫరెంటో లేదు, ఇద్దరికి దగ్గరగా ఉంది. లాస్ట్లో పృథ్వీ ఉన్నాడు. ఇప్పుడు పృథ్వీ వెళ్తాడా, యష్మి ప్రేరణలో ఒకళ్ళు వెళ్తారా? అమ్మాయిలు అయితే యష్మి ప్రేరణలో ఎవరో ఒకళ్ళు వెళ్తారు, అబ్బాయిలు అయితే పృథ్వీ వెళ్తాడు, ఖచ్చితంగా వెళ్తారు. ఈసారి ఒకళ్ళు డబుల్ ఎలిమినేషన్ అయితే మరి పృథ్వీతో పాటు ఆ ప్రేరణను యష్మిని ఇద్దరు, ఎందుకంటే మళ్ళీ ఈరోజు ఉంటాయి గేములు, రేపు ఉంటాయి, దాన్ని బట్టి యష్మి ఆటను గట్టిపెట్టు. కానీ నిన్న ప్రేరణ ఆట ఏమీ లేదు, దాంట్లో ప్రేరణ ఏం లేదు, సైలెంట్ నిలబట్టమే చేసింది, ఏం చేయలేదు. కాబట్టి యష్మి ఎఫర్ట్ బాగుంది కాబట్టి యష్మి ఓటింగ్ పెరిగింది. ఈరోజు గేమ్ కానీ రేపటికి కానీ ఇంకా పెరిగితే యష్మి పైకి వెళ్తుంది, ప్రేరణ కిందకు వస్తుంది. ప్రేరణ వెళ్ళొచ్చు, పృథ్వీ వెళ్ళొచ్చు, డబుల్ అయితే. యష్మి ప్రేరణలో అమ్మాయిల్లో ఒకళ్ళు వెళ్ళొచ్చు, పృథ్వీ అయితే అబ్బాయిల్లో కన్ఫామ్. నబీలు నిఖిల్ అయితే సేఫ్ జోన్. కాబట్టి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారో మీరు కామెంట్ చేయండి. వీళ్ళు మీ ఇష్టమైన కంటెస్టెంట్లకు మాత్రం తప్పకుండా ఓటేసుకోండి. ఇది అన్అఫీషియల్ ఓటింగే, ఏదైనా కానీ అఫీషియల్ అవ్వాలని తెలియదు కాబట్టి మీరు మీ ఇష్టమైన వాళ్ళకి ఓటేసుకోండి. ఎందుకంటే గౌతమ్ లేడు ఇక్కడ. గౌతమ్ లేకపోవటం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే నిన్న పృథ్వీ గౌతమ్ మీదకి వెళ్ళాడు, మరి ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది, పృథ్వీ మీద పడుతుంది. గౌతమ్ ఫ్యాన్స్ ఏం చేస్తారే మనవాడి మీదకి వస్తున్నాడు రా అని పృథ్వీని బయటికి పంపించాలని ప్రేరణకో యష్మికో ఓట్లేస్తారు. వేయటం వల్ల పృథ్వీ డేంజర్ జోన్లోకి వస్తాడు, పృథ్వీ బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అలా కూడా అయ్యి ఉండొచ్చు. లేదంటే యష్మి కొంచెం బాగా ఆడింది కాబట్టి ప్రేరణకి యష్మి కోట్లు వేయచ్చు. నిన్న కొంచెం సపోర్ట్ చేసింది గౌతమ్ అరుస్తా, గౌతమ్ సపోర్ట్ చేసింది, దానివల్ల కూడా ఇవ్వడచ్చు. కాబట్టి ఈ ఓట్ల ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి పృథ్వీ ఖచ్చితంగా బయటకు వెళ్తాడు అనిపిస్తుంది నాకైతే. అమ్మాయిలు అయితే మాత్రం ప్రేరణ యష్మిలు ఇద్దరు ఎవరెవరు వెళ్తారు. మీరేమనుకుంటున్నా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఎవరు ఓటేస్తున్నారో కూడా నాకు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.